వెల్కమ్ టు ఎల్జేసీ న్యూస్ టీవీ 46 బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అమరావతి అభివృద్ధి సహా కీలక నిర్ణయాలు సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ. అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష. కొండవీటి వాగు పనులకు కీలక ఆదేశాలు. తిరుమలలో పెద్ది దర్శకుడు బుచ్చిబాబు దర్శనం. శ్రీవారి ఆశీస్సులు కోరుకున్న చిత్ర బృందం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో పాటు మంత్రులు హాజరయ్యారు. ఈ భేటీలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై విస్తృతంగా చర్చించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు. అమరావతి అభివృద్ధి, అమరావతి ఎకనామిక్ రీజియన్, క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్ట్, తల్లికి వందనం పథకం నిధుల విడుదల, ఏవియేషన్ పాలసీ 2026, సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్, సోలార్ విద్యుత్ ప్రాజెక్టులు, జల వనరుల శాఖ పనులు, ఉద్యోగుల సంక్షేమం వంటి అంశాలపై సమావేశంలో సమీక్ష జరిగింది. రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ, మౌలిక వసతుల కల్పన మరియు ప్రజా సంక్షేమమే ఎన్డీఏ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధి పనులను మున్సిపల్ పరిపాలనా శాఖ మంత్రి పొంగూరు నారాయణ స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కొండవీటి వాగుపై నిర్మిస్తున్న వంతెనల పనులను సమీక్షించిన మంత్రి వాగులో పేరుకుపోయిన మట్టి, స్టీల్ వెంటనే తొలగించి నీటి ప్రవాహానికి ఎలాంటి ఆటంకం లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. వరదల నివారణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించిన మంత్రి ఇరుకుగా ఉన్న ప్రాంతాల్లో కొండవీటి వాగును మరింత వెడల్పు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. నీరుకొండ రిజర్వాయర్ నిర్మాణ పనులను వేగవంతం చేసి నిర్దేశిత గడువులో పూర్తి చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. రాజధాని ప్రాంత అభివృద్ధిలో నాణ్యత, వేగం రెండింటినీ సమన్వయం చేస్తూ పనులు కొనసాగించాలని మంత్రి నారాయణ సూచించారు. అమరావతి క్యాపిటల్ సిటీలో ఈరోజు ట్రంక్ రోడ్స్ కావచ్చు, లేఅవుట్స్ రోడ్స్ కావచ్చు, ఎంతో వేగవంతంగా వర్క్స్ జరుగుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలో వర్షాకాలం సీజన్ రాబోతుంది కాబట్టి ఈ వర్క్స్ జరిగేటప్పుడు కొండవీటి వాగు, పాలవాగు ఈ రెండింటి మీద కొన్ని బ్రిడ్జెస్ ఉన్నాయి. 69 బ్రిడ్జెస్ కట్టాలి మొత్తం. కొండవీటి వాగు, పాలవాగు రెండింటి మీద 69, అంటే పాలవాగు మీద 30, కొండవీటి వాగు మీద 32, గ్రావిటీ కెనాల్ మీద 7 బ్రిడ్జెస్ వర్క్ జరుగుతూ ఉన్నాయి. ఈ జరిగేటప్పుడు రేపు వర్షాల వల్ల వర్క్లో ఆగొచ్చు. ఎక్కడైతే బ్రిడ్జ్ కడుతున్నారో కట్టే దగ్గర అటు ఇటు కట్టేయటం వల్ల దాని మీద యాక్చువల్గా నేను, మన లక్ష్మీప్రసాద్ గారు, అధికారులు అందరూ కలిసి నిన్న ఇవాళ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఇవాళైతే N9 కొండవీటి వాగు N9 రోడ్ని మీద బ్రిడ్జ్ కడుతున్నారు. కొండవీటి వాగు మీద N9 రోడ్డు మీద బ్రిడ్జ్ కడుతున్నారు. అదేవిధంగా N8 దగ్గర కడుతున్నారు, N7 దగ్గర కడుతున్నారు. వాటిని యాక్చువల్గా వాళ్ళ ఇన్స్పెక్షన్ జరిగింది. అయితే ఎక్కడైతే బ్రిడ్జ్ కడుతున్నారో బ్రిడ్జ్ దగ్గర పనులు జరిగేటప్పుడు వాటరు ఆ బ్రిడ్జ్ కింద పాలేవు. ఎందుకంటే అటు ఇటు కట్టేసి చిన్న డైవర్షన్ చేస్తున్నారు, వెరీ స్మాల్ డైవర్షన్. అయితే రేపు ఫ్లడ్ వస్తే ఆ డైవర్షన్లో వాటర్ పోగలవా లేదనే దాని మీద యాక్చువల్గా ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. అది చాలా చిన్న డైవర్షను. ఎందుకంటే ఇప్పుడు వచ్చే వాటర్ చాలా కొద్దిగా, ఇప్పుడు వచ్చే వాటర్ అంతా పొలాల్లో లూజ్ వాటర్ కానీ ఏదైనా కొద్దిగా చిన్న నీళ్లు పడితే వచ్చాయి. కానీ రేపు రైనీ సీజన్లో హెవీ రెయిన్ వచ్చినప్పుడు వాటి మీద పాలేవు కాబట్టి ఇమీడియట్గా వాటిని మరికొంత వైడెన్ చేయమని యాక్చువల్గా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. అవసరమైతే ఎక్కడైతే బ్రిడ్జ్లు కడుతున్నారో బ్రిడ్జిలు కట్టే దగ్గర 2 పక్కల కట్లు వేశారు, బండ్ వేసుకున్నారు. కొండవీటి వాగు, పాలవాగు మీద అటు ఇటు వేశారు.
వాటిని అవసరమైతే ఇమీడియట్గా తొలగించమన్నాం, పరిస్థితులను బట్టి తొలగించమన్నాం. గత సంవత్సరం వెస్టర్న్ బైపాస్ కింద ఏదైతే వెంట్స్ ఉన్నాయో వెంట్స్ని కింద మట్టిని తీయకుండా వాటర్ అంతా బ్లాక్ అయింది. తిరుమల శ్రీవారిని పెద్ది చిత్ర దర్శకుడు బుచ్చిరాజు దర్శించుకున్నారు. బుధవారం సాయంత్రం కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనం అనంతరం ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను వారికి అందజేశారు. ఆలయం వెలుపల మీడియాతో బుచ్చిబాబు మాట్లాడారు. పెద్ది కోసం హీరో రామ్ చరణ్ తో పాటు చిత్ర యూనిట్ అంతా చాలా కష్టపడ్డామని చెప్పారు. శ్రీవారి ఆశీస్సులతో పెద్ది ఘన విజయం సాధించారని ఆకాంక్షించారు. పార్వతీపురం నియోజకవర్గంలో వైసీపీ నిరసన కార్యక్రమాలు కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వెన్నెపోటుకు 2 ఏళ్లు పేరుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పార్వతీపురం నియోజకవర్గంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు నేతృత్వంలో బల్సిపేట, సీతానగరం, పార్వతీపురం అర్బన్, రూరల్ మండల కేంద్రంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ మేనిఫెస్టో, హామీ పత్రాలు, సూపర్ 6 ప్రకటనలో దహనం చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ 6 హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. నిరుద్యోగ భృతి, మహిళలకు ఉచిత గ్యాస్, బీసీలకు పెన్షన్లు వంటి పలు హామీలు ఇప్పటికీ అమలు కాలేదన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తిగా అమలు చేసే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల తరపున పోరాటం కొనసాగిస్తుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రభుత్వం చేసిన మోసం ఎంత అంత కాదు. మహిళల మీద ఎంతో ప్రేమ ఉన్నట్టుగా మొన్న చంద్రబాబు నాయుడు సభలో ఏవేవో చెప్పాడు. కానీ ఈ రోజు మహిళా లోకం అంతా కూడా మరే బాబు మాకు ఇంటికి 3 4 సరే 1500 ఇస్తామని మా చేత మోసం చేసి ఓట్లు వేయించుకున్నావు, మా 1500 ఏవి అని ఈ రోజు ప్రతి మహిళ నిలదీస్తుంది. అలాగే సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పేసి ప్రతి మహిళ దగ్గర కూడా ఓటేసుకుని మోసం చేయడం జరిగింది. ప్రతి మహిళ కూడా ఈ రోజు 2 ఏళ్లు అయింది. 6 సిలిండర్లు ఇవ్వడానికి 1, 2 ఇచ్చారు, మిగతా 4 సిలిండర్లు ఏవి అని ఈ రోజు ప్రతి మహిళ ప్రశ్నిస్తుంది. అలాగే ఈ రోజు నిరుద్యోగ భృతి ప్రతి వాళ్ళకి కూడా 3,000 ఇస్తామన్నారు. మోసం చేసి ఓట్లు వేయించుకోవడం జరిగింది. మీరు మోసం చేసి ఓట్లు వేయించుకుని మా భృతి ఏదని ప్రతి యూత్ కూడా ఈ రోజు అడగడం జరుగుతుంది. అలాగే ఈ రోజు ప్రతిదీ కూడా మోసం చేసే పదవులకు రావడం జరిగింది. మొన్న తెలంగాణ కవిత క్లియర్ గా చెప్తుంది, ఒరే బాబు 40 సంవత్సరాలు సీఎం అవు కదా, సరైన హాస్పిటల్ నువ్వు కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నావు, నువ్వు పెద్దవాడివి, ధనవంతులందరూ కూడా తెలంగాణ, హైదరాబాద్ వచ్చి ఆపరేషన్ చేసుకుని ఆరోగ్యం కుదిరిపరచుకుని వెళ్తున్నారు. పేద ప్రజానీకానికి మీ రాష్ట్రంలో మీరు కట్టుకోలేరా అని మన కవిత పబ్లిక్ గా చెప్పడం జరిగింది. దానికి ఈ రోజు 40 సంవత్సరాలు ఏలేనని చెప్పి చంద్రబాబు నాయుడు మోసపూరిత మాటలు చెప్పి చంద్రబాబు నాయుడు సిగ్గుపడాలి. తెలంగాణలో కూడా వ్యతిరేకిస్తున్నారంటే అదే ఆ సందర్భంలో మన జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజీలు తెచ్చి ఆంధ్రప్రదేశ్ లో మెడికల్ కాలేజీ పునరుద్ధరించి
కట్టడం కూడా జరిగితే ఈ రోజు అవి ప్రైవేటీకరణ చేయడానికి కూడా ఈ రోజు వెనక చేయకుండా ముందు పడి కూటమి ప్రభుత్వం చేయడం జరుగుతుంది. కాబట్టి ఇది సిగ్గుసేటు. బాబు చంద్రబాబు నాయుడు, మీకు ఎన్ని మోసాలు చేసి ఓట్లు వేయించుకున్నావో ప్రజలు ఎవరి మంది కూడా గ్రహించారు. నీ వయసు అయిపోతుంది. నీ కొడుకు కూడా అదే ట్రైనింగ్ ఇచ్చి మోసపూరితమైన మాటలు చెప్పొద్దు దయచేసి. స్త్రీల మీద మీకున్న ప్రేమ ఎంత ఉందో అనేది కూడా ప్రతి స్త్రీ కూడా గ్రహించడం జరిగింది. కాబట్టి వచ్చే ఎన్నికల్లో మిమ్మల్ని తుప్పుగా వాడించే పరిస్థితిలో ప్రతి స్త్రీ కూడా నడుము కట్టుకుని ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది ఒకటి మీరు గ్రహించినట్లయితే మీ మోసపూరిత మాటలు కట్టిపెట్టి నిజాయితీగా పరిపాలన సాగించండి. ఇంకా మీకు 3 ఏళ్ల టైం ఉంది కాబట్టి నిజాయితీగా పరిపాలించడానికి ప్రయత్నం చేయండి దయచేసి. ఈ సందర్భంగా ఈ వెన్నుపోటు సందర్భంగా ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుస్తూ ఇక్కడికి ఈ కార్యక్రమాన్ని ముగించడం. తొంగలో తొక్కిసి ఈ రోజు 2 సంవత్సరాలు పూర్తి చేసుకుని 3వ సంవత్సరం నడుస్తున్న ఈ రోజు వరకు కూడా ఎటువంటి ఈ కార్యక్రమాలు కూడా జరపలేదని చెప్పేసి ఈ రోజు నిరసన జరపడం జరిగింది. విశాఖ గాజువాక సామాజిక సేవాభావం ప్రతి ఒక్కరిలో కలగాలని మహాత్మా మదర్ తెరిసా ఫౌండర్ జాగారపు శ్రీను అన్నారు. చలివేంద్రం ఏర్పాటు చేసి 68 రోజులు గడిచిన సందర్భంగా దల్లివాణిపాలెం జంక్షన్ లో మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జాగారపు శ్రీను మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా మహాత్మా మదర్ తెరిసా ఆశయాలతో గత 16 సంవత్సరాల నుండి ఎండాకాలం దృష్టిలో పెట్టుకుని మన వంతు ఎంతో కొంత సమాజానికి సేవ చేయాలనే ఉద్దేశంతో దాహం దప్పిక తీర్చడానికి సొంత నిధులతో మిత్రులు శ్రేయోభిలాషులు సహకారంతో వివిధ ప్రాంతాల్లో చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. మా మహాత్మా మదర్ తెరిసా ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు, మెడికల్ క్యాంపులు, రక్తదాన శిబిరాలు, అనాథ శవాలకు దహన సంస్కారాలు నిర్వహించి మా వంతుగా సమాజానికి ఎంతో కొంత సేవ చేశామన్నారు. మేము చేస్తున్న సేవని చూసి ఓర్వలేని కొందరు దుష్ప్రచారాలు చేసి అడ్డంకులు సృష్టిస్తున్నారని, అటువంటి వారికి భయపడేదే లేదన్నారు. ఈ కార్యక్రమంలో అండిపోయిన అప్పారావు, రామరెడ్డి, పవన్, శ్రీను, బాబురావు, శ్రీనివాసరెడ్డి, వెంకీనాయుడు, రాజు తదితరులు పాల్గొన్నారు. నా పేరు జాగ్రత్త శ్రీను. మహాత్మా మదర్ తెరిసా ఆశయాలతో పవన్ కళ్యాణ్ గారి అభిమానిగా 2012 నుంచి గాజువాక పరిసర ప్రాంతాల్లో దాహం దప్పిక తీర్చడానికి గత 14 సంవత్సరాలుగా గాజువాక జంక్షన్లో కానీ, వంటిల్లి జంక్షన్లో కానీ, మరి సనత్ నగర్ జంక్షన్లో కానీ, మరి గంగవరం పోర్టులో కానీ, మరి దల్లివాణిపాలెం జంక్షన్లో కానీ గత 15 సంవత్సరాలుగా మరి చలివేంద్రం ఏర్పాటు చేసి మనవంతు అంతంగా సమాజాన్ని మేలు చేయాలనే దుఃఖంతో ఇదే విధంగా ఎన్నో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి ఇదే ఎండవాళ్ళం ఎవరికైనా ప్రెగ్నెన్సీ రోజుకి సుమారు 3-4 యూనిట్లు 6 యూనిట్లు ఇవ్వడం అందించడం జరుగుతుంది. మా ఒకటే చెప్తున్నాం, నేను నమ్ముకుంటే ఒక శివయ్య సాక్షిగా, మా అమ్మవారి సాక్షిగా చెప్తున్నాం, ఈ చలివేంద్రం ఇన్ని సంవత్సరాలు బట్టి లేనిది ఈ సంవత్సరం మరి దల్లివాణిపాలెం జంక్షన్లో ఏర్పాటు చేస్తాం. దానికి మరి జీవీఎంసీ వాళ్ళు రాత్రి రావడం జరిగింది. గత 4 రోజులుగా మరి యూజీడీ సెక్షన్ వర్క్, ఎలక్ట్రికల్ అండర్గ్రౌండ్ వర్క్ జరుగుతుందని చెప్పగానే మరి ఆపామంటే మరి వాళ్ళకి సహకరించాం. ఈరోజు వాళ్ళ అధికారులతో మాట్లాడి మరి కాంట్రాక్ట్తో మాట్లాడి మరి యూజీడీ సెక్షన్ మొత్తం కప్పివేయడం జరిగింది. ఈరోజు మజ్జిగ చలివేంద్రం మా కజిన్ మరి చరబాక్ శ్రీని కానీ మరి శ్రీనివాస్ రెడ్డి గారి సహకారంతో మేము కూడా ఈరోజు చెప్తున్నాం, ఈ రోజు వరకు ఎవరి దగ్గర కూడా ₹1 కూడా తీసుకోం. వస్తు రూపంలో తెస్తే మిగతా దాన్ని ఉన్న మిశ్రమాలకి మా డబ్బులతో ఏర్పాటు చేస్తాం చలివేంద్రం. ఎందుకంటే ఈరోజు చెప్పడానికి ముఖ్య ఉద్దేశం గాజువాకని కాదు, ఎక్కడైనా భూ కబ్జాలు చాలా జరుగుతున్నాయండి. ఒకటి ఎందుకు చెప్పదలుచుకుంటే ఈరోజు మా 10 మందికి సేవ చేయడానికి ముందుకు వచ్చి రాజకీయ నాయకులు చేయాలంటే రాజకీయ నాయకులకి ప్రజలకి వారధిగా ఎన్జిఓస్ మీ స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి మేము సేవలు చేస్తుంటే ఎవడో పనికిమాలోడు వచ్చి ఈ యొక్క చలివేంద్రాన్ని సమాజానికి ఉపయోగపడే దానికి కంప్లైంట్ ఇవ్వడం చాలా దుర్మార్గం. ఇదే వాళ్ళకి ఎవరిచ్చారో వాళ్ళకి చెప్తున్నాం. ఎందుకంటే గాజువాక పరిసర ప్రాంతాల్లో చాలా భూ కబ్జాలు జరుగుతున్నాయండి. అలాంటివి ఏమైనా చూసి అక్రమాలు జరుగుతుంది దాని మీద కంప్లైంట్ ఇవ్వండి, పోరాండి, దాన్ని మేము కూడా సహకరిస్తాం. ఏదో ఉన్నది మనసులో పెట్టుకొని ఎవరి మీద చేస్తే మంచి చాలా పరిణామాలు వస్తాయి. ఎందుకంటే దీనిపై మరి రాష్ట్ర అధ్యక్షులు గారితో కూడా మాట్లాడడం జరిగింది. మన హ్యూమన్ రైట్స్ రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడదు మరి ఏదో చిన్న చూపు చూసి ఏమో చేద్దాం అనుకుంటే దానికి మేము దేనికైనా రెడీ అని ఈ సందర్భంగా మీడియా ముఖంగా తెలియజేసుకున్నాం. ఎందుకంటే ఈ పేర్లు చెప్పొచ్చు, దానికి సమయం ఒక ఉందండి. ఇది ఈరోజుతో పోతే రేపు పొద్దున దీనిపైన ఏమని చేస్తే బీసీ సంక్షేమ సంఘం గాజువాక అధ్యక్షునిగా మరియు మహాత్మా మదర్ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్గా మరియు మానవ హక్కులు అఖిల భారత మానవ సంఘం బీసీసీఎల్ విశాఖ జిల్లా అధ్యక్షుడిగా చెప్తున్నామండి. మేము దేనికైనా రెడీ. సమాజానికి ఎప్పుడు ఈ గత 15 సంవత్సరాలు సేవ చేస్తున్నాం, ఇక చేస్తూనే ఉంటాం. దీనికి అడ్డుపడడానికి ఎంతమంది వచ్చినా మేము దేనికైనా తలబడి పోరాడి మరి అధికారుల దృష్టి తీసుకెళ్లి పోరాడుతుంటాం. ఇదే విధంగా ఈరోజు ముఖ్యంగా మీడియా ముఖ్యం చెప్తున్నాం. ఎందుకంటే
గత 14 సంవత్సరాలుగా ఎన్నో సంవత్సరాలుగా ప్రజా సమస్యలు పోరాడి 1,20,00,000 ప్రజాప్రతినిధులతో పోరాడి సాధించే అధికారులతో నేను ఖరీదు. ఎందుకంటే అందులో ముఖ్యంగా కమ్యూనిటీలు కావచ్చు, రోడ్స్ కావచ్చు, డ్రైనేజెస్ కావచ్చు. నేను ఒక నాయుడు కాదు, రాజకీయ లబ్ధంగా ఈ రోజు వరకు మేము పోరాడుతున్నాం. ఏదో చిన్న మిస్టేక్ జరిగిన గతంలో ఒక పార్టీ కొండ వేసుకున్నాం, జరిగింది మీడియా ముఖంగా. త్వరలోనే దానికి అన్ని ముసుగుకు తెరచేస్తూ తేవబోతున్నాయి. ఈరోజు మీడియా ముఖంగా చెప్తున్నాం. వేకెన్సీ ఇదే విధంగా మంచి కార్యం అందరూ సహకరిస్తారు మీడియా ముఖంగా తెలియజేసుకున్నాం. జై హింద్, జై శ్రీరామ్, జై హింద్. విశాఖ గాజువాక కూటమి ప్రభుత్వంలో నిరుద్యోగ యువత మోసపోయారని గాజువాక నియోజకవర్గ పరిశీలకులు మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు, గాజువాక వైసీపీ సమన్వయకర్త తిప్పల దేవన్ రెడ్డి అన్నారు. ఈ మేరకు గాజువాక నియోజకవర్గం పెదగంట్యాడ బిహెచ్పివి కూర్మన్నపాలెం జంక్షన్ లో డిఎస్సికి వ్యతిరేకంగా రోడ్లపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమలు కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఒక్క హామీని అమలు చేయలేదన్నారు. పరీక్షలు లేకుండా డిఎస్సి స్పోర్ట్స్ కోటా సాకుతో లోకేష్ వెనుక తిరిగే వాళ్లకు ఉద్యోగాలు ఇచ్చారన్నారు. 2 ఏళ్ల పరిపాలన ప్రజా వ్యతిరేకత విధానాలే తప్ప ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయని కూటమి ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లో అధికారంలోకి వచ్చిన వెంటనే స్టీల్ ప్లాంట్ ను కాపాడతామని మాయమాటలు చెప్పి ప్రజలను మభ్యపెట్టారన్నారు. 2 ఏళ్ల కూటమి రాక్షస పాలనలో ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు, నియోజకవర్గ స్థాయి నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ రోజున మరి విశాఖపట్నం గాజువాక నియోజకవర్గంలో ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం గడిచిన 2 సంవత్సరాల పాలనని ప్రజలకు వివరిస్తూ వారి వైఫల్యాలని ప్రజలకు తెలియచేయాలని, వారిచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదని, కొత్త పథకాలు ఏవి ప్రవేశపెట్టలేదని, మరి ఎన్నికల ముందు అధికారం రావడం కోసం ఎన్నో హామీలు ఇచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఆ హామీలన్నింటినీ కూడా మరి తుంగలో తొక్కి కొత్త పథకాలు ఏవి కూడా ఏ రకమైనటువంటి పథకాలని కానీ, సంక్షేమ కార్యక్రమాలు కానీ, రాష్ట్ర అభివృద్ధి కోసం కానీ ఏమీ కూడా కొత్తవి ప్రవేశపెట్టకుండా ఈ రోజున కాలయాపన చేస్తూ అబద్ధాలు చెబుతూ ప్రజల్ని మోసగిస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం తాలూకా విధానాలను నిరసిస్తూ ఈ రోజున ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఎన్నికల ముందు అనేకమైనటువంటి హామీలు మరి చెప్పి అనేకమైనటువంటి హామీలు ఇచ్చి ప్రజల్ని మోసగించి అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఈ రోజున దగా చేస్తూ, ప్రజల్ని వంచన చేస్తూ, ప్రజల్ని మోసగిస్తూ కాలయాపన చేస్తున్నటువంటి పరిస్థితి. ఏ ఒక్క కొత్త పథకం తీసుకురాలేదు. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసినటువంటి పథకాలు, వారు నిర్మాణం చేసినటువంటి పథకాలు ఈ రోజున వాటికి కొత్త రంగులేసి ఏవో గొప్పగా చెప్పుకుంటున్నటువంటి ఈ ప్రభుత్వం మరి ఇప్పటికైనా కూడా కళ్ళు తెరిచి ఈ కార్యక్రమాల ద్వారా అయినా సరే కళ్ళు తెరిచి కొత్త పథకాలు చేపట్టాలని, మరి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ, ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ కోసం అధికారంలోకి రావడం కోసం స్టీల్ ప్లాంట్ గురించి ఎన్నో అబద్ధాలు చెప్పినటువంటి గొప్ప దేశంలోనే ఒక గొప్ప స్టీల్ ప్లాంట్ని మూసివేతే దిశగా ఈరోజు ప్రయాణం చేస్తూ మనకు స్టీల్ ప్లాంట్ మూసి మనకు పొల్యూషన్ మిగిల్చాలనేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ ప్రాంతానికి సంబంధించి, విశాఖపట్నానికి సంబంధించి, మరి గాజువాక ప్రాంతానికి సంబంధించి గంగవరం పోర్టు తాలూకా పొల్యూషన్ కానీ, అదాని మరి సిమెంట్ ఫ్యాక్టరీ తాలూకా పొల్యూషన్ కానీ, మరి స్టీల్ ప్లాంట్ మూసివేత కానీ, మూసివేత సందర్భంగా ఉద్యోగాలు కోల్పోయేటువంటి పరిస్థితులు కానీ, వారికి రావాల్సినటువంటి రాయితీలు రాకపోగా మరి వారిని ఇబ్బంది పెట్టేటటువంటి దిశగా ఈ రోజున ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఉన్నవి చాలా ఉన్నట్లుగా మరి ఇక్కడ అన్యాక్రాంతమైపోతున్నటువంటి కొండలు కానీ, మట్టి ద్వారా కానీ, లేకపోతే అక్కడ తీస్తున్నటువంటి ఇసుక ద్వారా కానీ, ఈ ప్రాంతంలో ఉన్న గ్రావెల్ తవ్వకాల ద్వారా కానీ కొత్త పొల్యూషన్ ఇచ్చేటువంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి. వీటినన్నింటి దృష్టిలో పెట్టుకొని ఈ రోజున మరి నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి చంద్రబాబు నాయుడు గారు మాటలో చెప్పాలనంటే వారు చేసేటటువంటి రాజకీయ వృత్తి ద్వారా నారా అనేటటువంటి ఇంటి పేరునే ఒక వెన్నుపోటు చంద్రబాబు నాయుడుగా ఇంటి పేరునే మార్చుకునేటటువంటి ఒక పరిస్థితి ఈ రోజున దాపురించింది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఏదో గొప్పగా చెప్పుకుంటా ఉన్నారు. మేము వచ్చిన వెంటనే ఇది మెగా డిఎస్సి చేసి ఇన్ని వేల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మీరు చేసినటువంటి మెగా డిఎస్సిలో, మీరు ఏర్పాటు చేసిన మెగా డిఎస్సిలో మీరు ఏదైతే రిక్రూట్మెంట్ చేసి విశాఖ గాజువాక గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, జాన్వీ కపూర్, బుచ్చిబాబు దర్శకత్వంలో పెద్ది చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతున్న నేపథ్యంలో థియేటర్ల వద్ద సందడి వాతావరణం నెలకొంది. అగనంపూడి మెగా అభిమానులు, అగనంపూడి రామ్ చరణ్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో
విఎంఆర్ కాంప్లెక్స్ వద్ద పెద్ద ఎత్తున సంబరాలు చేపట్టారు. అగనంపూడి మెగా ఫ్యాన్స్ అభిమానులు చిరురాజు మాట్లాడుతూ పెద్ది సినిమా ఎన్నో రికార్డులు సృష్టించబోతుందని అన్నారు. పాన్ ఇండియా మూవీగా రామ్ చరణ్ తన నటన విశ్వరూపాన్ని సినీ ప్రేక్షకులకు చూపిస్తున్నారని అన్నారు. మెగా అభిమానులకు పెద్ది చిత్రం ఒక మైలురాయిగా ఉండబోతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో విందుల చిరురాజు, మంత్రి మురళీకృష్ణారావు, మేడిశెట్టి విజయ్, రాయ్ వెంకటరమణ, చిక్కాల అప్పారావు, గోవింద్, అరుణ్, రమేష్, సోమేష్, శ్రీను, జానీ, అగనంపూడి మెగా అభిమానులు పాల్గొన్నారు. ఒక ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు కాకుండా యావత్ భారతదేశంలోనే ప్రపంచ సినీ చరిత్రలో పెద్ది ఈ టైటిల్ ఎలా పెట్టారో తెలియదు కానీ మరి సనా బుచ్చిబాబు గారికి 2 కాళ్ళు దండం పెట్టేస్తాం మేము మెగా అభిమానులందరూ. రామ్ చరణ్ గారు నటన చిరంజీవి కొడుకుగా చిరుత సినిమాతో వచ్చినప్పుడు అయితే ఆ రోజు చాలామంది చరణ్ని చిరంజీవి కొడుకని అన్నారు. రెండో సినిమాతో మగధీరతోటి తన సత్తా ఏంటో యావత్ భారతదేశానికి పరిచయం చేసిన వ్యక్తి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. మరి తండ్రి బాబాయ్ అడుగుజాలలోనే అటు సినిమాలోని పరంగా కాకుండా అంటే ఒక మంచి సేవా కార్యక్రమం చేసే వ్యక్తి కూడా రామ్ చరణ్ ముందుంటుంటారు. వాళ్ళు మిస్సెస్ కానీ ఉపాసన గారు కానీ ఏదైనా అంటే సేవ చేయడం అనేది కొనుగోలు వంశానికి అది అలవాటు అయిన వంశం అది. అంటే దాని గురించి ఎక్కువ మాట్లాడుకోకూడదు. మరి ఈ సినిమాలోని రెగ్యులర్గా క్రికెట్ ప్లేయర్గా, రన్నర్గా 3 పాత్రల్లోని అంటే ఆ ఏ పాత్ర తగ్గట్టు ఆ పాత్రను బాడీ మలుచుకొని ఈరోజు తెలుగు ఇండస్ట్రీ కాదు ప్రపంచ సినీ చరిత్రలోనే ఒక మైల్ రాయిల్గా ఈ పెద్ది సినిమా ఉంటుంది. ఇంత సినిమాని ఇంత విజయవంతంగా అవ్వాలని సినిమా ఎందుకంటే ముందు పెద్ది ఫస్ట్ షాట్లోనే ఒక క్రికెట్లోని బ్యాట్ కొట్టినప్పుడే అందరూ ఇట్టానే అయిపోయింది. ఆల్రెడీ సింగపూర్లో సినిమా వేయడం జరిగింది. సూపర్ హిట్ అయిపోయింది సినిమా. ఈరోజు ఎన్ని రికార్డులు కొడతాదో ప్రపంచ చరిత్రలోనే దంగల్, దురంధర్, పెద్ది ఇదంతే. ఈ ముఖ్య కార్యక్రమానికి ఇంత మంచి కార్యక్రమానికి ముఖ్య అతిథులు ఇచ్చేసిన మా మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్కి సీనియర్ అభిమాని మంత్రి మురళీకృష్ణ గారికి, అలాగే జనసేన 79వ వార్డు అధ్యక్షులు అంటే ఇప్పుడు వార్డు మారుతున్నాయి ఇంకా వార్డులో తెలీదు అధ్యక్షులు మేడిశెట్టి విజయ్ గారికి, అలాగే మా మెగా అభిమానులందరికీ చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, మరి మా సీనియర్ అభిమాని చూడలేదు అన్నీ ఇప్పుడు వచ్చాడు రాయ్ రమణ గారికి, ఇంకా మిగతా వాళ్ళు పేరు పేరున అరుణ్ విజయవంతం అయిపోయింది ఆల్రెడీ. మళ్ళీ రికార్డు కోసం ఇంకోసారి చేస్తాం కనుక ఈ కార్యక్రమం ఉద్దేశించి అన్ని మంత్రిమండలి మాట్లాడు. ముందుగా నమస్కారం అండి. సో ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రీమియర్స్ రికార్డులు ఆల్రెడీ కొల్లగొట్టిన పెద్ది సినిమా. సో పెద్ది సినిమా ఎప్పుడైతే 2 ఏళ్ల క్రితం కొబ్బరికాయ కొట్టారో అప్పటి నుంచి కూడా ఇండస్ట్రీకి ఒక పాజిటివ్ వైబ్ క్రియేట్ చేసింది. అభిమానులతో సంబంధం లేకుండా, తన మత భేదం లేకుండా మెగాస్టార్ తనయుడిగా స్టార్ట్ చేసిన ఆయన ఇప్పుడు గ్లోబల్ స్టార్గా ఎదిగి మన ఇండస్ట్రీకే కాదు వరల్డ్ వైడ్ ఎక్కడైతే తెలుగు వారు ఉంటారో వాళ్ళందరికీ గర్వకారమైన సినిమాలు ఒకటి తీసుకొని వెళ్తున్నారు. రంగస్థలం కానీ, మగధీర కానీ, అలాగే త్రిబుల్ కానీ ఇప్పుడు పెద్ద బ్లాక్ బస్టర్ సాధించి అభిమానులనే కాగా ప్రపంచంలోని తెలుగు వారందరినీ గర్వపడేలా చేస్తుంది ఈ సినిమా. సో ఈ శుభ సందర్భంగా మెగా అభిమానుల తరపు నుంచి ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. జై గ్లోబల్ స్టార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.